హాయ్ ఫ్రెండ్స్, చాలా డేస్ అయింది నేనైతే షాపింగ్ చేసి కిచెన్స్కి కొన్ని ఐటమ్స్ కావాలి. దానికోసం అయితే ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గాజువాకలో ఉన్న బర్వానా బజార్కి అయితే వచ్చేసాను అనమాట. మనకి ఇక్కడైతే అన్ని వెరైటీస్ దొరుకుతాయి, కిచెన్కి కావాల్సింది, అలాగే డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. అయితే కొన్ని చేంజెస్ చేయాలి అనుకుంటున్నాను అనమాట కిచెన్వి. దానికోసం అయితే వచ్చాను అనమాట. ఎన్నిసార్లు చేంజ్ చేస్తున్నా కూడా ఇంకా మళ్ళీ ఏదేదో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. దానికోసమైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నానైతే వచ్చాను. ఇక్కడ కార్స్ చూశాను. కార్స్ అన్నీ బాగున్నాయి. మా క్రిష్ గుర్తొచ్చాడనమాట. ఈ మధ్యన ఎక్కువ మా క్రిష్ కార్లతోనే ఆడుకుంటున్నాడు. అందుకని వాడి కోసం ఏదైనా కార్లు తీసుకున్నామని అయితే తీసేసుకున్నాను. దాంతోపాటు నాకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను. దాని తర్వాత ఇక్కడైతే చూస్తున్నాను అనమాట. తాంబేలు ఉంటుంది కదా, అదైతే వాటర్లో పెడతారు కదా, అదైతే చూస్తున్నాను. చిన్నది అడిగితే లేదనమాట, చాలా పెద్దది ఉంది. ఇది కానీ తీసుకెళ్ళి పెట్టాను అనుకోండి, కింద ఎక్కడ పెడితే మా క్రిష్ ఏమో లాగేసి ఎక్కడ ఇరిపిస్తాడని మళ్ళీ అయితే తీసుకోలేదన్నమాట. తీసుకోకుండా ఇంకా అన్నీ తీసుకున్నాను అనమాట. ఇలా కంటైనర్స్ అన్నీ చాలా ఉన్నాయి నా దగ్గర, అయినా సరిపోవు. ఇంకా చూస్తుంటే అవన్నీ కూడా తీసుకోవాలనిపిస్తుంది. అంతే కదా, లేడీస్ అందరూ అంతే, ఎన్నున్నా సరిపోవు కిచెన్ ఐటమ్స్. మనకి కిచెన్ ఐటమ్స్ అంటే చాలా పిచ్చి కదా. నాకు అందులోని చాలా ఇష్టం అనమాట. కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి, అన్నీ డెకరేషన్ చేసి పెట్టాలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు చేస్తుంటాను. అయినా కూడా ఇంకా ఏదో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. ఇలాగ అప్పుడప్పుడు షాపింగ్ చేసేస్తాను. ఇలాగా ఈరోజు ఏమో వెళ్ళి తీసుకోవాలనిపించింది, అందుకే సడన్గా అనుకున్నాను, ఈవినింగ్ వచ్చేసాను అనమాట. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా మా హస్బెండ్తోనే ఇలాగ షాపింగ్కి వెళ్తాను, కానీ ఈరోజు ఏమో ఒక్కదానే రావాలనిపించింది. హస్బెండ్తో వెళ్ళామనుకోండి, ఇదొద్దు అదొద్దు అంటారు. అందుకనే దాని తర్వాత ఆ పక్కన ఉన్న 40 రూపీస్ ఐటమ్స్ అనమాట. ఇక్కడైతే మనకి ఏ ఐటమ్స్ తీసుకున్నా 40 రూపీస్ అనమాట. ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, అవైతే 40 రూపీస్. బాగున్నాయి అన్ని ఐటమ్స్. ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ అయితే నాకు కావాల్సింది 40 రూపీస్వి తీసుకున్నాను. అవన్నీ తీసుకుని బిల్లింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. చేసుకొని రిటర్న్ అయితే ఇంటికి వస్తున్నాను. ఎంత లేట్ అయిపోతుంది, వెళ్ళిపోవాలన్నది, కానీ ఐటమ్స్ అని చూస్తుంటే ఎంతకి ఏది చూసినా ఇంకా తీసుకోవాలి అనిపిస్తుంది. అంతే కదా. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా క్రిష్కి అయితే ఆ కార్లు ఇచ్చాను. ఇచ్చిగానే వాడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. వాడు ఈ మధ్యన ఎక్కువ కార్లతో ఆడుతున్నాడు. ఈ చిన్న చిన్న కార్లు చూస్తే ఇంకా సరదా పడిపోతున్నాడు అనమాట. ఒక్క కారు ఇస్తే సరిపోదు, వాళ్ళ నాన్నకి వెంటనే ఇప్పిసి ఇచ్చేయమన్నాడు. ఇప్పిసి ఇచ్చేస్తే ఆ కార్తో ఆడుకున్నాడు. ఎన్ని కార్లు ఉన్నాయి అన్ని కార్లన్నీ ఇచ్చేయమన్నాడు. అవన్నీ తీసి ఇచ్చిస్తే ఆడుకుంటున్నాడు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసి